కావలి పట్టణంలోని వెంకటరావు నగర్ మినీ స్టేడియంలో కావలి డీఎస్పీ కె బాల వెంకటేశ్వరరావు కావలి ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు బస్ డ్రైవర్లకు సిబ్బందికి శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చారా ఇంకా డ్రైవర్లు ఎవరు వస్తారు ఇంకా ఉన్నారన్న రమ్మని చెప్పండి బాబు. ఈరోజు ఒకసారి చెప్తాం, రేపు పొద్దు నుంచి ఇంకా పట్టుకోవటం ఫైన్ వేయటం అన్ని జరుగుతాయి. అందుకని ఒకసారి చెప్తున్నాం, మీకే డ్రైవర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంక ఆయన వస్తున్నాడు చూడు, షార్ట్ ట్రక్ డ్రైవర్ గారు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఒకసారి చూసుకోండి. ఈ 60 ఏళ్ళు బయట డ్రైవర్లు ఎవరు ఉంటే వాళ్ళ బదులు వేరే ఇంకోళ్ళు పెట్టుకోండి. అట్లా ఏ చిన్న ప్రమాదం జరిగినా కానీ రేపొద్దున ఎక్కువ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి స్కూల్ బస్సులు మనం 35 మోటార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండి. మోటార్ వెహికల్ యాక్ట్ 1989 దాంట్లో కూడా ఉంటాయి. కావాలంటే మేము కొన్ని రూల్స్ కావలి పట్టణంలోని ప్రైవేటు స్కూళ్ల వాహనాలను శనివారం నుంచి తనిఖీ చేస్తామని కావలి డీఎస్పీ కె బాల వెంకటేశ్వరరావు తెలియజేశారు. వెంకటరావు నగర్లోని మినీ స్టేడియంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు, స్కూల్ బస్ డ్రైవర్లకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ వాహనాల పత్రాలని ఖచ్చితంగా ఉండాలని అన్నారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మీరు సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ మీరు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు ఎస్ఐ గారు, సిఐ గారు నేను కానీ మళ్ళా కొన్నిసార్లు మన జిల్లా నుంచి స్పెషల్ స్క్వాడ్స్ కూడా రాబోతున్నాయి చెక్ చేయడానికి. తర్వాత ఆర్టీఓ గారికి కూడా చెప్పి వారి చేత కూడా ఈ చెక్కింగ్ అనేది చేపించబోతున్నాం. సో దయచేసి అందరూ కూడా వీటిని కాంప్లై చేసి మీరు ముందు భద్రంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. మీ బండిలో ప్రయాణం చేసే పిల్లలు, వాళ్ళ స్కూల్ యాజమాన్యం అందరం కూడా భద్రతగా ఉంటారు. ఇవన్నీ కొద్దిగా రూల్స్ మొదట్లో కష్టం అనిపిస్తాయి, కానీ ఒక ప్రమాదం జరిగినప్పుడు మన మనస్తత్వం ఎట్లా ఉందంటే చట్టాన్ని మనం ఫాలో కాకుండా ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు లేకపోతే దాహం అయినప్పుడు మనం బాగు తోకున్నట్టుగా అయిపోతుంది మన పరిస్థితి. మొదట్లో కొద్ది కష్టం, ఏముంది బోర్డు పేరు రాయటం, నంబర్ రాయటం, ఇవన్నీ కొద్దిగా ఒక రోజు అనిపిస్తుంది కష్టమని. ఒకసారి అలవాటు అయితే మిగతా సిటీస్ లో చూస్తున్నాం, ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని చోట్ల చూస్తున్నారు, అందరూ అలవాటు అయిన తర్వాత ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, కేసులుండవు, పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారని లేదని ఉండదు, డ్రైవర్ కూడా డిసిప్లిన్ కలిగి ఉంటాడు, అన్నీ ఉంటాయి. ఈ హ్యాపీగా ఉంటుంది జాబ్. రోజు మనం అనుకుంటా అనవసరంగా ఫైన్ పడి మళ్ళా నిన్న ఏదన్నా ఫైన్ పడితే ఏమయ్యా నువ్వు చేయలేదని మీ యాజమాన్యం మిమ్మల్ని ఉద్యోగం తీసేసి, లేకపోతే యాజమాన్యం కల్పించాల్సిన వస్తుంది, కల్పించకపోతే మీరు సఫర్ అయ్యి మధ్యలో ఇద్దరి మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. అందుకని దయచేసి స్కూల్ యాజమాన్యాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఎవరైనా రాకపోయినా వాళ్ళ ఫోన్లన్నా చెప్పండి, సెలవు. కావలి ఉత్తరంపేట పట్టాభిరామ ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి.
ఆతూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగే భక్తులకు అమ్మవారు ఆశీస్సులు అందజేశారు. కావలిపట్టణం పుచ్చలపరివారి వీధిలోని రామాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగే భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. కావలిపట్టణం వెంగళనగర్లోని అష్టలక్ష్మి ఆలయంలో శుక్రవారం సామూహిక వ్రతాల నేపథ్యంలో ధనలక్ష్మి ఆలయం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాల్లో మహిళా భక్తులు బారులు తీరారు. కావలిపట్టణం వెంగళనగర్లోని పంచ ఋషీశ్వర క్షేత్రంలోని అష్టలక్ష్మి ఆలయంలో శ్రావణ శుక్రవారం సామూహిక వ్రతాల నేపథ్యంలో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
చింతకుంట గ్రామం పల్లిపాళ్యంలోని రామాలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. వ్రతాల అనంతరం గ్రామీణ ప్రాంతాల దేవాలయాలను పరిరక్షణ సమితి వ్యవస్థాపక నిర్వహణ అధ్యక్షుడు కమలానంద భారతి స్వామి మాట్లాడారు. సంపద ఏదైనా లక్ష్మీ రూపంలో ఉంటుంది. డబ్బు ఒక్కటే కాదు, సంపద, ధనము లక్ష్మీ రూపం, ధాన్యము లక్ష్మీ రూపం, ఐశ్వర్యం ఏదైనా సరే సంపద, గృహము గృహలక్ష్మి, పశువులు కూడా లక్ష్మి. గో సంపద అన్నారు. గో సంపద, సంపద అంటే లక్ష్మి. భూలక్ష్మి, ఒక అధికారాన్ని కలిగి ఉంటే రాజ్యలక్ష్మి. లక్ష్మి అంటే సంపద. కాబట్టి ఆ లక్ష్మీదేవికి మీరు పూజ చేస్తున్నారు ఈరోజు. అది మీ గ్రామంలో మీ పాళెల్లో మీరు కట్టుకున్న